కర్నూలు జిల్లా పత్తికొండ మండలం జూటూరులో భారీ వర్షానికి వాగులు కాలువలు పొంగి పొర్లుతున్నాయి. పత్తికొండ మండలం జూటూరులో కురిసిన భారీ వర్షాలకు సుమారు 500 ఎకరాలు పంట నీరు మునిగింది. 5 అడుగుల మేర పొలాలు నీరు నిలిచింది. 6 గాలం శ్రమించి ఏపుగా పెంచుకున్న పంట వరద ముప్పునకు గురి కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. అటు భారీ వర్షం కారణంగా హంద్రీనీవా వంక పొంగటంతో పత్తికొండ ఎమ్మిగనూరు ఆదోని మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జూటూరుకు చెందిన వడ్డీ మహానంది 8 ఎకరాలు పత్తి మిరప పంటలు సాగు చేశాడు. ఈ క్రమంలో కుండపోత వర్షం కురవటంతో వరద ముంచెత్తింది. తన పంట పొలంలో 5 అడుగుల మేర నీరు చేరటంతో తీవ్ర నష్టం వాటిల్లింది. నీటి మునుకలో ఉన్న తన పంట పొలాన్ని చూసి రైతు కన్నీరు మున్నీరవుతున్నాడు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వెంటనే స్పందించాలని, లేకుంటే ఆత్మహత్య శరణ్యమని రైతు వడ్డే మహానంది వాపోయాడు. అయితే మార్కెట్ దగ్గరకు వస్తాయంట మార్కెట్లో అలాగే జిల్లాలోని హలహర్వి నుంచి చింతలకుంటకు వెళ్లే హైవేపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షానికి మేదేహల్ గ్రామంలో సుమారు 2000 ఎకరాలు వరి, మిరప, కంది తదితర పంటలు నీట మునిగాయి. వరద నీటికి పంట మొత్తం కొట్టుకుపోవడంతో మేదేహల్ గ్రామ రైతులు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. నీటిలో మునిగిన పంట పొలాలను హలహర్వి రెవెన్యూ అధికారులు పరిశీలించారు. రైతులను పరామర్శించి ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. సార్ ఇక్కడ 5 లక్షలు పెట్టుబడి పెట్టినాం సార్. అప్పులు కోసి పెట్టినాం సార్. రూపాయి పంట లేదు సార్. మీరు దయచేసి కాపాడండి సార్. లేదంటే మన రైతులు మందు తాగడానికి సిద్ధంగా ఉండరు సార్. ఇక్కడ అస్సలకి చెప్పుకోకున్నంత బాధగా ఉంది సార్. 5 లక్షలు పత్తిబడి పెట్టినాం సార్. 5 లక్షలు ఎందుకు అయింది పెట్టుబడి అనుకోవచ్చు సార్. మిరప చేతికి వచ్చింది సార్. 4 రోజులు ఉంటే కాయ తెంపడానికి రెడీగా ఉంది. పత్తి కూడా ఒక 4-5 రోజులకి, అది కూడా ఒక వారం ఉంటే అది కూడా పత్తి తీయడానికి సిద్ధంగా ఉంది సార్. అట్లా చేను వాగు వచ్చి కన్నుగా కొట్టిపోయింది సార్. మా రైతు చాలా ఇబ్బందుల్లో ఉంది సార్. ఇక్కడ కర్నూలు జిల్లా పత్తికొండ మనం జూటూరు గ్రామంలో సార్ చాలా ఇబ్బందిలో ఉన్నాం సార్. కాపాడండి సార్. పవన్ అన్నకి, లోకేష్ బాబుకి, నారా చంద్రబాబు నాయుడుకి తెలిపి ఒక కిలపు చేయండి సార్. చంద్రబాబు నాయుడు సార్, పవన్ అన్న, లోకేష్ బాబు సార్, కాపాడండి సార్. మా కడపల మీద నీళ్ళు కొట్టిపోయింది సార్. మాకు కాపాడండి సార్. అప్పులు కోసి పెట్టుబడి పెట్టినాం సార్. ఇది ఒక కిలపు చేయండి సార్, ప్లీజ్ సార్. ఈ గ్రామంలో చాలా పంట నష్టం జరుగుతున్నది. అధిక వర్షాలు పడి ప్రతి సంవత్సరము పంట నష్టం జరుగుతున్నది. వరి పెట్టినాము, జొన్న పెట్టినాము, ఈ పత్తి ఇవన్నీ పెడుతుంటే ప్రతిసారి నష్టం జరుగుతున్నది. భారీ వర్షాలు వల్ల సరిగ్గా వంకలు సరిగ్గా లేక, రోడ్లు సరిగ్గా లేక, రోడ్లు మరమ్మతులు సరిగ్గా చేయలేక వాళ్ళు విడిచిపెడితే చిన్న ఉంకలు ఉన్నాయి. ఆ చిన్న ఉంకలో నీళ్లు పట్టలేక బయటకు వచ్చి చాలా పొలాలు, 1000 పొలాలు నష్టం జరుగుతున్నది. రైతులు చాలామంది నష్టపోతున్నారు. ఈ గవర్నమెంట్ తప్పనిసరి ఇది ఒక చర్య తీసుకొని మాకు సహకరించగలరని మీకు